హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 23. దియా అయాన్ మాటలను గుర్తు చేసుకుంటూ, అయాన్‌కి బిందు మీద కోపమే ఉందనుకున్నాను కానీ, ఇలా ప్రేమనే చంపేసుకుంటాడని అనుకోలేదు. అంతా నా వల్లనే అంటూ బోరున ఏడుస్తుంది. ఇప్పుడు నేను ఎలా వాళ్ళని కలపాలి? మళ్ళీ అయాన్‌కి బిందు మీద ప్రేమను ఎలా కలిగించాలి? ఏం చేసైనా సరే వాళ్ళని నేను కలపాలి అని నిర్ణయించుకుంది దియా. సుష్మిత గార్డెన్‌లో కూర్చొని ఆలోచిస్తున్న ప్రసూనంబ పక్కకొచ్చి కూర్చుంది. ఏంటే మనవరాలా ఇలా వచ్చావు? ఏం ఆలోచించావమ్మమ్మా? ఎవరి గురించే? అయాన్ దియను కలపడం గురించి. ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు కదా! ఇప్పటికైనా ఒకటవుతారులే అని అంది ప్రసూనంబ. అలా ఊరుకుంటే ఎలా అమ్మమ్మా? మనమేం చేస్తామే? బలవంతంగా కాపురం చేయించలేం కదా! మనసులు కలిస్తేనే తనువులు కలుస్తాయి అని అంది ప్రసూనంబ. తనువులు కలిసాక కూడా మనసులు కలుస్తాయి అని అంది సుష్మిత. ఏం మాట్లాడుతున్నావే? అయినా నీకేంటి వాళ్ళని కలపాలని అంత ఇంట్రెస్ట్? ప్రసూనంబ సుష్మితను అనుమానంగా చూసి అడిగింది. బిందు అయాన్కి కరెక్ట్ కాదమ్మమ్మా. దియా అమాయకురాలు. చూడ్డానికి మంచమ్మాయిలా ఉంది. అందుకే వాళ్ళు కలవాలనుకుంటున్నాను అని చెప్పింది సుష్మిత. నాకు కూడా బిందు నచ్చదే. అందుకే మనవడి పెళ్ళికి కూడా ఉండకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాను. అయాన్ అదృష్టవంతుడు. అందుకే ఆ నంగనాచితో పెళ్ళాగిపోయి దియాలంట మంచమ్మాయితో పెళ్లి జరిగింది అని అంది ప్రసూనంబ. సరే అమ్మమ్మ, నేను ప్లాన్ చేసుకుంటాను బాయ్ అని లేచింది సుష్మిత. ప్లాన్ దేనికే? అదే అమ్మమ్మ, రేపు ఏ స్టైల్ చీర కట్టుకోవాలా అని కవర్ చేసి వస్తున్నా ఎవరో పిలిచినట్లు అరుస్తూ తుర్రుమంది సుష్మిత. పెద్ద కోడలికేమో నోరింతుంది. చిన్న కోడలికేమో అసలు నోరే లేదు. భలే కోడలు దొరికారు అని నవ్వుకుంది ప్రసూనంబ. రాత్రి 8 గంటలకి అందరిని భోజనానికి పిలిచారు. దియ వెళ్ళడానికి ఇబ్బంది పడి పైన బాల్కన్లో కూర్చొనుంది. దియ రాకపోవడంతో అయానమ్మ దగ్గరకొచ్చి, నీకు బొట్టు పెట్టి పిలవాలా? రా అని అన్నాడు గట్టిగా. అందరితో కలిసి తినాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. సరే అయితే గంజి పంపిస్తాను తాగు అంటూ అయాన్ వెళ్ళిపోతుంటే, వస్తాను అంటూ దియ అయాన్ వెంట కిందికొచ్చింది. అయాన్ దియని తీసుకురావడం చూసి బిందు ఒళ్ళు మండిపోయింది. అయాన్ పక్కన దియ కూర్చోబోతుంటే బిందు దియని లాగేసి తను కూర్చుంది. అయాన్ కోపంగా లేచి దియ చేయి పట్టుకొని ఆమెను మరో చైర్లో కూర్చోబెట్టి దియ పక్కన అతను కూర్చున్నాడు. బిందు సహించలేకపోయింది. మొన్నటి వరకు తనను ప్రాణంగా ప్రేమించిన వాడు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటే బిందు అస్సలు జీర్ణించుకోలేక ఫోర్క్తో వెజిటేబుల్ కర్రీని కసకస పొడుస్తుంటే సుష్మిత కిసుక్కున నవ్వింది. బిందు కోపంగా లేచి వెళ్ళిపోయింది. భోజనం అయ్యాక దియ గదిలోకి వెళ్ళగా అయాన్ భోజనం ప్లేట్తో టెర్రస్ మీదకి వెళ్ళాడు. కోపంగా డ్రింక్ చేస్తున్న అనిల్ ఎదురుగా కూర్చొని, అన్నయ్య అన్నం తిను అంటూ అన్నం ప్లేట్ని అతని ముందు పెట్టాడు అయాన్. అనిల్ ఆవేశంగా అన్నం ప్లేట్ని విసిరేశాడు. ఎందుకన్నయ్య నా మీద నీకింత కోపం అని బాధగా అడిగాడు అయాన్. నీకు తెలీదా ఎందుకు కోపమో అంటూ అయాన్ని కోపంగా చూశాడు అనిల్. చిన్నప్పటి నుండి నేను ఆఫీస్‌కి వచ్చే ముందు వరకు మనం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం అన్నయ్య. నేను ఆఫీస్‌కొచ్చినప్పటి నుండి మన మధ్య దూరం మొదలైంది. ఆ దూరం క్రియేట్ చేసింది మామ్, డాడ్. నిన్నొకలా నన్నొకలా చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? చిన్నప్పటి నుండి మనల్ని సమానంగా చూసేవాళ్ళు. నువ్వు ఆఫీస్‌కొచ్చినప్పటి నుండి సడెన్‌గా మారిపోయారు. నిన్నొక హీరోలా, నన్నొక అసమర్థులా చూడడం మొదలుపెట్టారు. అసలు నేను వాళ్ళకి సొంత కొడుకునేనా అనిపిస్తుంది. కన్నీళ్లతో అన్నాడు అనిల్. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? వర్క్ విషయంలో మననలా చూసుంటారు కానీ, మామ్ డాడీకి నీ మీద, నా మీద, ఆశ మీద సమానమైన ప్రేముంది. లేదు, నా మీద వాళ్ళకు ప్రేమ లేదు. నీకు బిందు మీద ప్రేమ ఎలా చచ్చిపోయిందో, వాళ్ళకి నా మీద ప్రేమ అలాగే చచ్చిపోయింది అని అరిచాడు అనిల్. పేరెంట్స్ ప్రేమను పార్ట్నర్ ప్రేమతో కంపేర్ చేస్తున్నావా అన్నయ్య? పుట్టినప్పుడు బిడ్డల మీద తల్లిదండ్రులకెంత ప్రేముంటుందో, వాళ్ళ ఆఖరి శ్వాస వరకు తమ బిడ్డల మీద అంతే ప్రేమ ఉంటుంది. అమ్మానాన్నల ప్రేమ కంటే స్వచ్ఛమైన ప్రేమ ఈ సృష్టిలోనే లేదు అని చెప్పాడు అయాన్. ఎంత గొప్ప ప్రేమ ఉందో చూస్తున్నాను కదా! నువ్వు ముందిక్కడి నుండి పో, గెట్ ఔట్ అని అనిల్ గట్టిగా అరుస్తుంటే, రిలాక్స్ అన్నయ్య రిలాక్స్, నేను వెళ్తాను అంటూ అయాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనిల్ కోపంగా మరో గ్లాస్ అందుకున్నాడు. అయాన్ గదిలోకొచ్చేసరికి దియ గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళిందిది అనుకుంటూ అయాన్ బెడ్ కాని కూర్చొని బుక్ అందుకున్నాడు.
చేతి నిండున్న బుక్స్ ఎక్కడ పడిపోతాయేమోనని భయంతో పట్టాలు తప్పిన రైళ్ల వంకర టింకరగా పరిగెత్తుకుంటూ తన వైపుకే వస్తున్న దియ్యను చూసి ఓయ్ అంటూ దిండును అడ్డు పెట్టుకున్నాడు అయాన్. దియ చేతిలో ఉన్న బుక్స్ అన్ని బెడ్ మీద పడిపోయాయి. అయాన్ పిల్లో పక్కన పడేసి ఏంటి బుక్స్ వరదా అని అడిగాడు. మీకోసమే అంటూ బెడ్ ఎక్కింది దియ. నాకోసమా? ఎందుకు? మిమ్మల్ని బిందుని కలపడానికి, జ్ఞానం కోసం. నన్ను బిందుని కలుపుతావా? కలుపుతాను. ఎలా కలుపుతావు? తెలీదు. ఫోనుంటే గూగుల్ తల్లి హెల్ప్ చేసేది. లేదుగా, అందుకే ఈ పుస్తక తల్లి హెల్ప్ తీసుకుంటున్నాను. అయాన్ పక్కున నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నీ మాటలు నన్ను నవ్విస్తున్నాయి. అయినా నన్ను బిందును కలుపుతానని నాకే చెప్పావంటే నీకెంత ధైర్యం? అనమ్మను సూటిగా చూశాడు అయాన్. అలా చూడొద్దు, నాకు భయం వేస్తుంది. నేను కోపంగా చూడలేదు, సూటిగా చూశాను. కోపం లేకపోతేనే భయం వేస్తుంది. కోపం ఉంటే అమ్మో! అసలు నీకు కోపం అంటే ఎందుకు పడదు? బై బర్త్ అలా పుట్టానంట. రేర్ పీస్. ఏంటి? ఏం లేదు కానీ జ్ఞానాన్ని సారించు అంటూ తన బుక్ అందుకున్నాడు అయాన్. దియ బుక్స్ అన్ని చూస్తూ ఈ బుక్స్లోని డిస్క్రిప్షన్ చూస్తే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండదనిపిస్తుంది. మరిప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి హా! సీరియల్స్ చూస్తే బోలెడు ఐడియాస్ దొరుకుతాయి అంటూ అయాన్ నేను టీవీ సీరియల్స్ చూడనా ప్లీజ్ అని అడిగింది దియా. అయాన్ టీవీ పెట్టి రిమోట్ దియాకిచ్చాడు. దియా ఒక సీరియల్ పెట్టగానే హీరోయిన్ స్లిప్ అయి హీరో మీద పడటం, ఇద్దరి కళ్ళు కలుసుకోవడం, ఇద్దరిలో కెమిస్ట్రీ స్టార్ట్ అవ్వడం జరిగింది. దియ వెంటనే ఛానల్ మార్చి మెల్లిగా అయాన్ వైపు తిరిగి చూసింది. అయాన్ బుక్ చదువుతున్నాడు. హమ్మయ్య! చూడలేదు అనుకుంటూ వేరే సీరియల్ పెట్టింది. అందులో అత్త భూమి దద్దరిల్లేలా కోడలి మీద అరిచింది. ఆ అరుపుకి దియ అదిరిపడటంతో ఆమె చేతిలోని రిమోట్ ఎగిరి అయాన్ నుదురుకి తగిలింది. అమ్మా! అంటూ అయాన్ నుదురు పట్టుకున్నాడు. ఐమ్ సారీ అంటూ టెన్షన్‌గా దియ అయాన్ నుదురుని సున్నితంగా రాస్తూ మెల్లిగా ఊదుతుంది. ఆమె శ్వాస అతని మోముని స్పర్శిస్తుంటే అయాన్‌లో తెలియని పరవశం కలుగుతోంది. దియా అతనికి అతి దగ్గరగా ఉండటంతో అయాన్ మనసు డిస్టర్బ్ అవుతుండగా అయాన్ కోపంగా దియను తోసేశాడు. నాకు దగ్గరవ్వాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? చంపేస్తాను. కళ్ళు పెద్దవి చేసి చూపుడు వేలు చూపిస్తూ గట్టిగా అరిచాడు అయాన్. దియా అదిరి బెదిరిపోయింది. నాకు దగ్గరగా రావాలని కావాలనే రిమోట్ నాకు తగిలేలా విసిరావు కదా! నాని కోసం నీతో సాఫ్ట్‌గా ఉంటే దానిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నావా? ఇంకోసారి నాకు దగ్గరగా వచ్చావో నరికి పారేస్తాను. నిప్పులు చెరుగుతున్న అతని చూపులు దియని వణికించాయి. అయాన్ ఆవేశానికి దియ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది. చేయని తప్పుకి ఎవరైనా నింద వేస్తే ఎవరికైనా కోపం, బాధ రెండు కలుగుతాయి. కానీ దియకు బాధ మాత్రమే కలుగుతుంది. ఆమెకి కోపం కలగకపోవడం వలన మామూలుగా అందరికీ కలిగే బాధ దియకు నాలుగింతలు ఎక్కువ ఉంటుంది. దియ బెంచ్ మీద కూర్చొని మొదటి నుండి అయాన్ తన మీద చేసిన నిందలను తలుచుకుంటూ బాధతో ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి బెంచ్ మీదనే పడిపోయింది. 2 గంటలు గడిచిన దియ రూంలోకి రాకపోయేసరికి అయాన్ సరాసరి టెర్రస్ మీదకి వెళ్ళాడు. దియ అక్కడే ఉంటుందని గెస్ చేసి. బెంచ్ మీద పడుకున్న దియను చూసి ఆమె స్పృహ తప్పిందని తేలిక నిద్రపోయిందనుకొని హే లే, ఈ చలికి జ్వరం వస్తుంది. మళ్ళీ ఆఫీస్‌కి డుమ్మా కొడతావు. వచ్చి రూంలో పడుకో అని గట్టిగా అన్నాడు అయాన్. దియ కదలకపోయేసరికి నీకే చెప్తుందిలే అంటూ అయాన్ దియ భుజాన్ని తట్టాడు. ఏంటి నటిస్తున్నావా? కుక్కల్ని పంపించనా? అంటూ అయాన్ అమ్మని ఎంత కదిలించినా దియ కదలకపోయేసరికి అయాన్ ఆమె చెంపల్ని తట్టాడు. అయినా ఆమెలో కదలిక లేదు. అయాన్ వెంటనే దియనెత్తుకొని రూంలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు. దియ మెల్లిగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన దియ అయాన్ని చూసి టక్కున లేచి కూర్చుంది. అయాన్ ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చి అటువైపు తిరిగి పడుకున్నాడు. దియ మంచినీళ్లు తాగి బాటిల్ టీపాయ్ మీద పెట్టి
లైట్ ఆఫ్ చేద్దామని అయాన్ వైపుకి వంగుతుంటే, ఇంకోసారి నాకు దగ్గరగా వస్తే నరికి పారేస్తాను అని అయాన్ అన్నది గుర్తు తెచ్చుకొని సరిగ్గా కూర్చొని లైట్ ఆఫ్ చేయరా అని మెల్లిగా అంది. అయాన్ లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు. దియ కూడా అటువైపు తిరిగి పడుకుంది. ఆ మరుసటి రోజు సాయంత్రం 6 గంటలు. అయాన్ గార్డెన్‌లో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. బిందు ఏమో అయాన్‌ని మళ్ళీ తన ప్రేమలో ఎలా పడగొట్టాలా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. దియ తన ప్లాన్‌ని అమలు చేయడానికి అరటి తొక్క వేసింది. అటు ఇటు తిరుగుతున్న బిందు అరటి తొక్క మీద కాలు వేస్తుందని చూస్తే బిందు అక్కడి నుండి వేరే చోటికి వెళ్ళింది. ఛ! అనుకుంటూ దియ అరటి తొక్క తీయడానికి గబగబా ముందుకు అడుగులు వేయగా స్లిప్ అయి అరటి తొక్క మీద కాలు వేసింది. అంతే జారుకుంటూ వెళ్లి అయాన్ మీద పడింది. అయాన్ బ్యాలెన్స్ ఆగక దియను హత్తుకొని కింద పడిపోయాడు. అయాన్ తన కౌగిలిలో ఉన్న దియ కళ్ళలోకి చూడగా అతని కౌగిలిలో చిక్కుకున్న దియ అయాన్ కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. చూపులు కలిసిన శుభవేళ ప్రపంచాన్నే మరిచి ఒకరి చూపుల్లో ఒకరు బందీ అయ్యారు. అయాన్ దియ నుదుటి మీద వాలిన ముంగుర్లను వెనక్కి నెట్టి ఆమె చెక్కిల్ని పట్టుకుని దియని ఆదమర్చి చూస్తుండిపోయాడు. అయాన్ చెయ్యి తన చెంపని స్పర్శించగా ఈ లోకంలోకి వచ్చిన దియ టక్కున అయాన్ మీద నుండి లేచింది. అయాన్ కూడా ఈ లోకంలోకి వచ్చి వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయాన్ ప్రవర్తనను చూసి బిందు షాక్ కొట్టినట్లు నిలబడి ఉంది. తన దగ్గరికి వచ్చే అమ్మాయిల చెంప పగలగొట్టే అయాన్ తన మీద పడిన దియను అలా చూస్తుండిపోయాడేంటి? అసలు అయాన్‌కి ఏమైంది? ఏదో జరుగుతుంది. అయాన్‌కి ఏదో జరుగుతుంది. వెంటనే ఇది ఇంతటితో ఆపేయాలి. కొడతాడు. అయాన్ దియని కొడతాడు. కొట్టేలా చేస్తాను అని పంతంగా అనుకుంటూ పిడికిలి బిగించింది బిందు. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయిందేంటి? అయాన్ కళ్ళలోకి చూడ్డానికి భయపడే నేను, అయాన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా ఎలా చూసాను? అతని కళ్ళు బావుంటాయి కదా! అందుకే చూసుంటా. అమ్మో! నిన్ననే దగ్గరికొచ్చానని తిట్టాడు. ఇప్పుడు ఏకంగా అతని మీద పడ్డాను. ఏమంటాడో ఏమో! అనుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకుంది దియ. అనిల్ మూడేళ్ల కొడుకు అనీష్ బాల్‌తో ఆడుకుంటుంటే బాలొచ్చి దియ ముందు పడింది. దియ నవ్వుతూ అనీష్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని మనమిద్దరం బాల్‌తో ఆడుకుందామా? అని అడిగింది. ఓకే అని ముద్దుగా తలూపాడు అనీష్. థాంక్యూ అంటూ దియ అనీష్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాబుతో ఆడుకుంటుంది. బిందు కన్నింగా నవ్వుకుంటూ వాళ్ళ పక్కనున్న చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంది. కింద పడిన బాల్‌ని దియ తీసుకుంటుండగా మట్టిని కాళ్ళతో తంతూ ఆడుకుంటున్న అనీష్ వెనక్కి బిందు వెళ్లి అనీష్‌ని తోసేసి క్షణంలో చెట్టు వెనక్కి వచ్చి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. అనీష్ కింద పడి అమ్మా అని ఏడుస్తుండగా దియ కంగారుగా అనీష్ వైపు చూసి టక్కున బాబుని లేపి అయ్యో రక్తం వస్తుంది అంటూ కంగారుగా తన చున్నీ చించి బాబు మోచేతికి కట్టబోతుంటే అనీష్ దియ చేయిని నెట్టి ఆమెను కొడుతున్నాడు. దియనే తనను తోసిందనుకొని. అనీష్ ఏడుపుతో ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అందరికంటే ముందు అయాన్ అనీష్‌ని చేరుకొని ఏమైందిరా అంటూ బాబుని ఎత్తుకున్నాడు. అనీష్ దియ వైపు వేలు చూపిస్తూ నన్ను తోసింది అని ఏడుస్తూ రక్తం వస్తున్న తన మోచేతిని చూపించాడు. బాబు రక్తాన్ని చూసిన అయాన్ ఆవేశంగా దియ చెంప పగలగొట్టాడు. అప్పటి వరకు దియని కొట్టడానికి ఎన్నోసార్లు చేయెత్తి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నవాడు అనీష్ విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దియ తప్పుందా లేదా అని కూడా ఆలోచించలేకపోయాడు. రక్తంతో అనీష్‌ని చూసి తట్టుకోలేక. అయాన్ ఆవేశానికి అతని చేతి ముద్ర దియ చెంప మీద తేలింది. చెంప దెబ్బ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని దియను అయాన్ అంత గట్టిగా కొట్టడంతో దియ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.